అసలు బయట జరిగే విషయాలు కానీ బయట కమ్యూనికేషన్ కానీ ఏది ఉండదు. ఒక టెలివిజన్ ఉంటుంది, టీవీ ఉంటుంది, కానీ అందులో వీరేంద్ర దీక్షిత్ వీడియోలే ఉంటాయి. దాదా లేఖరాజు వాళ్ళే కూడా దాదా లేఖరాజు వీడియోలు ఉంటాయి, బయట వీడియోలు ఉండవు. బయట వల్ల ఏ కనెక్షన్ ఉండదు. అంటే అసలు మార్నింగ్ లేచి ఏం చేస్తుంటారు? ఉదయం వీళ్ళు 1, 2, 3 ఈ టైంలో లేస్తారండి. మార్నింగ్ 1 to 3 1 o'clock. ఇప్పుడు నేను ఇక్కడ మీ అందరికి మీడియా ద్వారా ఇలా చెప్తున్నాను కదా. ఇప్పుడు గచ్చిబౌలి బ్రహ్మకుమారులు, ప్రకాశ్ మణి, ఇది వీరేంద్ర దీక్షిత్ వాళ్ళైనా దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారులు, దాదా లేఖరాజ్ వాళ్ళు బీకేస్ బ్రహ్మకుమారులు, వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు పీబీకే ప్రజాపిత బ్రహ్మకుమారి. అంటే బ్రహ్మకుమారిలు, ప్రజాపిత బ్రహ్మకుమారులు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా మీకు? ఈ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి, సో దీన్ని మనం దాటడానికి మనం యోగం చేయాలి అని 1 నుండి లేచి ఆ వీరేంద్ర దీక్షిత్ వాళ్ళేమో అతని ముందు పెట్టుకొని యోగం చేస్తున్నారు, దాదా లేఖరాజు వాళ్ళేమో అతని ఫోటో ముందు పెట్టుకొని యోగం చేస్తున్నారు, వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని ఆ వీడియోల కింద రిపోర్ట్లు కొడుతున్నారు. ఇదంతా చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? నాతో డిబేట్కి, శాంతియుత డిబేట్కి రావచ్చు కదా, వచ్చి అమ్మ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని మీరు ప్రూఫ్ చేయొచ్చు కదా. ఈ దాదా లేఖరాజు మౌంట్ అబు గ్రూప్ నుండి నీలిమా శర్మ, నేను మీకు వీడియోస్, ఆవిడది రెడ్ కార్పెట్ స్ట్రీమ్ హిందీలో ఛానల్. ఆవిడ మొత్తం మౌంట్ అబులో ఉన్న మొత్తం ఏవైతే ఉన్నాయో అన్ని డార్క్ సీక్రెట్స్ మొత్తం బయట పెడుతుంది. అందులో ఉండి బయటకు వచ్చిన సీనియర్ సిస్టర్ ఆమె. దాదా లేఖరాజ్ గ్రూప్ మౌంట్ అబులో ఉండి బయటకు వచ్చిన సీనియర్ సిస్టర్ ఆవిడ బాంబేలో ఉంటారు. ఆవిడ మొత్తం బయటకు వచ్చేసి అన్ని నిజాలు బయట పెడుతుంది, లీగల్గా ఫైట్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మీరు వీరేంద్ర దీక్షిత్ పీబీకి శంకర్ పాటిల్ వెళ్ళారు, మా దాంట్లో కాదంటున్నారు. అసలు అది వచ్చిందే మీ నుండి. అది చెట్టు కొమ్మ ఆకుల్లాగా అయితే ఇది పెద్ద కాండము వేర్లతో కూడుకున్న సంస్థ. బీకే శివాని కూడా మ్యారీడ్, ఆవిడ స్వయం మ్యారేజ్ చేసుకుంది. సనాతన ధర్మంలో మ్యారేజ్ అయిన వాళ్ళు బొట్టు పెట్టుకోవడం ఉంటుంది కదా మనకి. అవును మైథిలి గారు, ఇప్పుడు చాలా మంది సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరికీ కూడా ఈ మెడిటేషన్ ఇవన్నీ చాలా హెల్ప్ అవుతున్నాయి. ఈ సీనియర్ సిటిజన్స్కి వెళ్ళటం వల్ల ప్రాబ్లం ఏంటి అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అయితే ఇది నేను మీడియాలో ఇస్తున్న తర్వాత నుండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో నడుస్తున్న వాళ్ళని వీడియోస్ చేసి పాజిటివ్ వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి కదా బ్రహ్మకుమారి వాళ్ళకి, తెలుగులో చేస్తున్నారు, హిందీలో చేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ వెళ్ళనివ్వండి, చేసుకోండి, కానీ నెలకి ఇంత ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది మీరు కలియుగం వినాశనం కాబోతుంది, సత్యుగం రాబోతుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే నెల ఇంత ఖచ్చితంగా ఇవ్వాలి. అందరూ ఇందులో వెళ్తున్న ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఎవరైతే సరెండర్ అవుతున్న కన్యలు ఉన్నారో కొంతమంది దగ్గర ఏం ఉండదండి, అసలు ఆస్తే ఏం ఉండకపోతే వాళ్ళ సెంటర్స్ క్లీనింగ్ చేయడానికి, గిన్నెలు తోమడానికి, బాత్రూమ్లు వాష్ చేయడానికి అట్లా వాడుకుంటారు. ఏదో ఒక రకంగా వాడుకున్నారు, ఇస్తే హాయిగా తీసుకుంటారు, చక్కగా తీసుకుంటారు. ఆ పనులు చేయించరా? బాగా డబ్బులు ఉన్న వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తారు, డబ్బులు లేని వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో దాదా లేఖరాజు వాళ్ళైనా వీరేంద్ర దీక్షిత్ వాళ్ళైనా, ఎందుకు వీళ్ళ పేర్లు మెన్షన్ చేస్తున్నానంటే వీళ్ళు ఇద్దరు వేరు వేరు, మాకు సంబంధం లేదంటున్నారు. వీళ్ళు మొత్తం ఒకటే చెట్టుకు కొమ్మలు, ఆ చెట్టుకు కాండమే దాదా లేఖరాజు గ్రూపు. దాదా లేఖరాజు బ్రహ్మకుమారుల గ్రూపే ఒక కాండం అండి. సో విషయం ఏంటంటే ఇందులో లేడీస్ అమ్మాయిలు సరెండర్ సమర్పితం అవుతారు కదా, ఈ ట్రాన్స్లో వెళ్ళాక. క్రిస్టియన్లో కదా నన్స్ అయినట్టు మొత్తం. మన సనాతన ధర్మంలో తెల్ల బట్టలు, బొట్టు పెట్టుకోకపోవడం ఎవరు చేసేవారు ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఇప్పుడు అది కూడా మనం వదిలేసాం. వీడియోస్ చేసేవాళ్ళు వెదవలు, అంటే భర్త చనిపోయిన వాళ్ళు చేసేవాళ్ళు. అంటే ఇక్కడ ఆల్రెడీ కన్యల్ని లేదా పెళ్ళైన వాళ్ళని, కన్యల్ని కూడా మన సనాతన ధర్మంలో 9 కన్యల్ని అమ్మవారి రూపంలో మనం పూజ చేసుకుంటాం. చిన్న చిన్న అమ్మాయిలు తీసుకొచ్చి రేగు పండ్లు అవి పోసి కదా, అలాంటి చిన్న చిన్న అమ్మాయిల నుండి కూడా వీళ్ళు తెల్ల బట్టలు కట్టిస్తూ, బొట్లు లేకుండా ఒక వెధవ స్త్రీలను తయారు చేసినట్టు చేస్తూ, ఈ రకంగా చేస్తూ అందులో సరెండర్ చేసుకుంటున్నారు కదా. సరెండర్ అయినప్పుడు ఏం చెప్తారు తెలుసా? మీరు అత్తగారింటికి వెళ్తే కట్నం తీసుకెళ్లరా, అట్లా మీకు కావాల్సిన ప్రాపర్టీ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ సంస్థలో డొనేట్ చేసుకోండి అని చెప్తారు. ఇప్పుడు వినాశనం అవ్వబోయేది ఉంది, వీళ్ళకి డొనేషన్లు ఎందుకు, ఇంతింత సెంటర్లు ఎందుకు, ఇంతింత లావిష్ సెంటర్స్. అవి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూస్తే చాలా లావిష్ ఉంటాయండి. వాళ్ళ భోజనం 36 రకాల భోజనం, 64 రకాల భోజనం, వెరైటీస్. అంటే మీరు మీకు కూడా అవే పెడతారా? వీరేంద్ర దీక్షిత్ దాంట్లో సింప్లిఫైగా ఉంది ఫుడ్, బట్ దాదా లేఖరాజ్ దాంట్లో వెండి ప్లేట్లలో తింటారు సీనియర్ సిస్టర్స్, బ్రదర్స్. వెండి ప్లేట్లలో భోజనాలు, ఎందుకంటే రాజులంటే వెండి ప్లేట్లలో తింటారంట. ఇప్పుడు యోగిలుగా కావాలి అని అంటున్నారు, ఏసీ రూమ్స్,
అన్ని కార్స్, వాళ్ళ అకౌంట్లలో డబ్బులు, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? వీళ్ళకి ఎలా ఉంటాయి అంటే మీలాగా వెళ్ళిన వాళ్ళకి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? వెళ్ళిన వాళ్ళు జూనియర్లకేమో అందరికి ఒక హాల్ లాంటివి ఉంటాయి, సీనియర్ హాల్లో పడుకుంటారా అందరూ? హాల్లో హాస్టల్లో ఉన్నట్టు ఉంటాయి. రైట్. సీనియర్స్ ఎవరైతే ఉన్నాయో బెడ్స్ ఉంటాయా? బెడ్స్ కొందరికి బెడ్స్ ఉంటాయి, కొందరికి కింద ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ బట్టి. బట్ సీనియర్ సిస్టర్స్కి సపరేట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాలెస్. ఓకే, వాళ్ళకి ఒక అకౌంట్లు, వాళ్ళకి కార్లు, వాళ్ళకి కొందరు డ్రైవర్లు, కొందరు అంటే వాళ్ళ కింద అసిస్టెంట్లు. అసలు భగవంతుడికి సంబంధించిన దాంట్లో ఇన్ని వేరియేషన్స్ ఎట్లుంటాయి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని చూస్తే ఎంత సేవ చేసే వాళ్ళు ఉన్నారు ఆర్ఎస్ఎస్ నుండి. వాళ్ళు ఎవరైనా సొంత అకౌంట్లలో డబ్బులు, ఇండ్లు, కార్లు ఎక్కడైనా కొనుక్కున్నారండి? చెప్పండి. వీళ్ళందరూ సొంత అకౌంట్లు, డబ్బులు, జోనల్స్. ఇంకా వీళ్ళకి జోనల్స్, ఇప్పుడు ఏ జిల్లాకి ఆ జిల్లా జోనల్ వేరు. ఈ జోనల్ వాళ్ళు ఆ జోనల్లో వస్తే గొడవలు పడుకుంటారు, తన్నుకుంటారు, కొట్టుకుంటారు. వీళ్ళు మీకు పంపించిన వీడియో చూశాను. ఏంటి అసలు ఆ వీడియోలో ఏం జరిగింది? వాళ్ళు కొట్టుకుంటున్నారు, బ్రహ్మకుమారిలో ఉన్న బ్రదర్స్ కొట్టుకుంటున్నారు. ఇదే ఎట్లనే జోనల్ వైజ్ గా నాకు సంబంధించిన దాంట్లో నువ్వు రావద్దు అని. శివుడి గురించి మాట్లాడుతూ ధ్యానము ఆధ్యాత్మికత అని చెప్తూ ఓం శాంతి అని చెప్తూ వీళ్ళు చేసేవి ఇవి.